హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కానీ ఒక్కటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీతో ఒక చిన్న విషయం అయితే చెప్పాలి ప్లీజ్. ఛానల్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. పెద్ద ఛానల్కి అంత రీచ్ కూడా లేదు. ప్రతి ఒక్క విషయం మీకు నేను సరిగ్గా వివరించట్లా. ఇప్పటి నుంచి అయితే గట్టిగా చెప్తాను, ఏ చేప ఏది మంచిదో, ఏ చేప ఎంత రేటుకి వస్తుందో, ఏ చేపలో ఎంత క్వాలిటీస్ ఉన్నాయో ప్రతి ఒక్కటైతే వివరించి చెప్పేస్తాను. ప్రెజెంట్ అయితే ఇది గ్యాస్ కట్టి చేప, మీ అందరికీ తెలుసు కదా. ఈ గ్యాస్ కట్టి చేపని బోన్లెస్ అయితే వేస్తాడు మా మామ. సేమ్ సినిమా అంటే కొరియన్ సినిమాలు, చైనీస్ సినిమాలు, జపాన్ సినిమాలు చూసారు కదా. సో అట్ట అయితే మా మామయ్య ముళ్ళుకు ముళ్ళు అయితే తీస్తాడు. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అసలు మీకు మామూలుగా ఉండదు, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసేది వీడియో. మీరు కూడా ఇలా చేసుకోవాలన్నా, ఇలా చేపించాలన్నా గానీ నా వీడియో అయితే చూసండి, మీకైతే అర్థమైపోద్ది. నాకు తెలిసి ఈ క్వాలిఫికేషన్స్ ఆయన కాడ తప్ప ఎవరికాడైతే లేవు. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి, నేను చెప్తా కదా. ముళ్ళు కూడా కనపడ్డా చేపనైతే 4 కిలోల చేప మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తాను నేను, గివేగా. ఓకేనా? ఒక్కసారి నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. బాగా చేసాడో లేదో అర్థం. చెయ్యకపోతే నేను ఇంకోసారి వాయిస్ ఓవర్ యూట్యూబ్లో. ఓకేనా? తొమ్మిదింటిదా కూకున్నాం రాత్రి అక్కడ. బోన్లో చెప్తున్నావా? రామాయణ పైన పైన పడతానంటాడు. ఒక 5 నిమిషాలు మాది అక్కడ అమ్మాయి చెప్పు వెళ్ళింది. అపార్ట్మెంట్ పక్కనే నువ్వు ఒక్కరోజు పోమ్మా. అమ్మడి అక్కాయి ఫోన్ చేయి అక్కడి నుంచి. అవసరమైతే సామ్య అన్నయ్య కూడా ఫోన్ చేసి పిలిపి డబ్బులు ఇవ్వాలి. పందిపోటీ ఆడ దొరికింది. పందిపోటీ వాడి దగ్గర ఉంటుంది రా. నువ్వు బండి ఉండడితే పంపించేవాడిని, నాకు ఫోన్ చేసేవాడు. ఆదివారం వేస్తారం వాడి దగ్గర దొరికేది. అది రైలు గేట్ కాలేదు పక్కన, సంజయనగర్ గేట్ పక్కన వాడే. బోన్లెస్ ముళ్ళు తగలం. దీనికి సపరేట్ ఉంటుంది.
కానీ ఆయన ఫ్రీగా చేసేస్తాడు. ఇక్కడ చేప కొంటే ఏదైనా మ్యాక్సిమం 3 కిలోలు 4 కిలోలు చేప కొంటే చేసేస్తాడు. వీడియోలో కూడా చెప్పేశాక అందరికి ఆ మాట. చంద్రాకి బోన్లెస్ ఏమో చూడాలి. ఉచిత బండి పక్కన పెట్టరా, నీకేం కావాలంటే అది ఇస్తా. ఎవరనుకున్నా నా తమ్ముడు చచ్చిపోయిన యేసు తమ్ముడు. నా తమ్ముడు లేదా నా టైం పట్టింది వీడియోలు తీసుకోవాలి కదా. ఆయనే ఒంట్లో బాగాలేదులే, షుగర్ వచ్చింది. గ్యాస్ కట్టి నిమిషాలు మాట్లాడకుండా నుంచో. ఓకే, ఇది ఏది కావాలంటే అది ఇస్తుంది, తర్వాత మాట్లాడుకుంటా. ముళ్ళు లేని చేపలు ఉన్నాయని చెప్పిరా, అస్సలు ముళ్ళు ఉండవు. అలాంటి చేపలు వచ్చినాయి ఇవాళ. అది అమ్మడే రాను, అయిపోయిన తర్వాత వచ్చి నేను పాల బయట ఇచ్చొస్తా, అవి ఇచ్చొస్తాను, నాకెందుకు ఉంచలా నన్ను అనొద్దు. తొందరగా రా, అయిపోయింది కూడా. అయిపోయింది కదా, మొక్కలు కొడతాం. ఉన్నాడులే ఒక్క నిమిషం. నా తుండిలే అన్న, అయిపోయింది. ఉండమను ఉండిలే, అయిపోయింది వచ్చేసి ఫినిషింగ్ వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్, నేను నిజం చెప్పానా? ఇప్పటికైనా నమ్మండి. ముళ్ళుగా కొరియన్ సినిమాల్లో అట్ట తీస్తారో అట్లా తీపిస్తానని చెప్పాను అన్నాను. సో సారీ, తీస్తాడని చెప్పాను అన్నాను. సో తీశాడు కదా, ఇప్పటికైనా నమ్ముతారా? ఒక్కొక్క కాడ ఒక్కొక్క టాలెంట్ ఉంటుందని. సో మా మామ అయితే ముళ్ళు తీయటంలో ఎక్స్పర్ట్. ఓన్లీ మన గుంటూరు వాటికే, బయట విషయాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. కనపడుతున్నాయి చూసారా తెల్లసార్లు, అవన్నీ ముళ్ళు కాదు, ముళ్ళు తీసిన ఆనవాళ్ళు. సో నా వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోమాకండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏంది అది కాదు, ఇంకో ఏరే చిన్న కవర్ అయిందండి.